తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉండడంతో సర్వదర్శనానికి సుమారు 18 నుండి 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 75,691 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం 31 దర్శన కంపార్ట్మెంట్లలో సర్వదర్శన భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారికి 39,050 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే 4,16,00,000 రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. అలాగే నిన్న 4,08,000 లడ్డూలను టీటీడీ అమ్మింది. మరోవైపు 2,53,000 మంది భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. తిరుమల అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, తిరుమల అప్డేట్స్ ఏంటి ఈ రోజు? తిరుమలలో రద్దీ అయితే కొనసాగుతోంది. ఇంకా వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం కూడా దర్శనానికి దాదాపు సర్వదర్శనానికి అంటే ఎలాంటి ముందస్తు టికెట్లు లేని సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం అయితే పడుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో దర్శన కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. క్యూ లైన్ అయితే బయటకు లేనప్పటికీ కూడా అన్ని దర్శన కంపార్ట్మెంట్లు ప్రస్తుతం భక్తులతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అలాగే నిన్న దాదాపు 75,691 మంది భక్తుల స్వామివారిని దర్శించుకోవడం కూడా జరిగింది. అలాగే హుండీ ఆదాయం కూడా 4.16 కోట్ల ఆదాయం కూడా హుండీ ద్వారా టీటీడీకి లభించిన పరిస్థితి అయితే ఉంది. ఇక భక్తుల ప్రస్తుతం ఈ రోజు శుక్రవారం, రేపు శని, ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఈ వారాంతంలో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతవరకు వేసవి సెలవుల్లో ఇక్కడికి రాలేని వారు కూడా ఈ 2-3 రోజులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో రద్దీ పెరుగుతుందన్న అంచనాతో టీటీడీ ముందస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే కంపార్ట్మెంట్లకు సంబంధించి క్యూ లైన్లు బయటకు వ్యాపిస్తున్న నేపథ్యంలో క్యూ లైన్ లోనే భక్తులకు అన్నప్రసాదాలు కానీ, మంచినీళ్ళు, ఇతర సౌకర్యాలు అందజేసేందుకు టీటీడీ ఇప్పటికే సిద్ధం చేసింది. అలాగే విఐపి దర్శనాలను కూడా ప్రస్తుతం సిఫార్సు లేఖలను టీటీడీ తీసుకోవడం లేదు. ఓన్లీ ప్రోటోకాల్ వ్యక్తులకు మాత్రమే దర్శనాలు ఇస్తామని చెప్పి కూడా అధికారులు ఈ విఐపి కానీ ఇతర ప్రత్యేక దర్శనాలు ఇస్తామని అధికారులు చెప్పడం కూడా జరుగుతోంది. అలాగే మరోవైపు కాలినడకలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకి దాదాపు రోజు 45,000 మంది పైచిలకు భక్తులు వస్తున్న నేపథ్యంలో కాలినడక మార్గాల్లో కూడా అన్నప్రసాదాలకు సంబంధించి కౌంటర్లు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. అలాగే తిరుమలలోని శ్రీవారి ఆలయంతో పాటు ఇటు మాడ వీధుల్లో కూడా ప్రత్యేకంగా అక్కడ కార్పెట్లు కానీ ఇతర వేసవిని దృష్టిలో పెట్టుకొని మంచినీటి వసతి కానీ ఇతర సౌకర్యాలు కూడా టీటీడీ కల్పిస్తుంది. ముఖ్యంగా మొబైల్ ఫుడ్ కౌంటర్లను తిరుమల వ్యాప్తంగా కూడా పలు చోట్ల కూడా టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. రద్దీ ఇంకా కొనసాగే అవకాశం, వేసవి సెలవులు దాదాపు ముగుస్తున్న నేపథ్యంలో ఒకసారిగా జనం వచ్చి పడే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే టీటీడీ అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ప్రస్తుతం అయితే తిరుమలలో ఇప్పటికీ కూడా రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో 24 గంటల సమయం పడుతూ ఉండడంతో ఎప్పటికప్పుడు ఈ వివరాలను కూడా టీటీడీ మైక్ అనౌన్స్మెంట్ ద్వారా భక్తులకు తెలియజేస్తుంది. అంటే లైన్ లో వచ్చిన భక్తులకి ఎప్పుడు దర్శనం అవుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. మరోవైపు వసతి గదులు కూడా ఇబ్బందిగా ఏర్పడటంతో గదుల దగ్గరే దాదాపు 4-5 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి గది కోసం ఉన్న నేపథ్యంలో తిరుమలలో ఉన్న 5 పిఏసీలు అంటే పిలిగ్రిమ్ అకామిడేషన్ సెంటర్లను కూడా టీటీడీ సిద్ధం చేసింది. వాటిలో భక్తులకు కావాల్సిన వసతి ఏర్పాట్లు కూడా టీటీడీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా వారాంతంలో మరింత స్థాయిలో రద్దీ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. సంగీత, థ్యాంక్ యూ వర్మ.